రోజులు ఇదే మాట మాట్లాడుతూ ఉంటావు నాన్న. చెల్లి బాధని నువ్వు అసలు అర్థం చేసుకోవా? ఆస్తులు వద్దు అనుకుని వదిలేసుకుని వెళ్లిన మనిషి అప్పు కోసమని గుమ్మం తొక్కింది అంటే ఎంత కష్టంలో ఉందో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా అని దశరథ కోపంగా అనేసరికి శివన్నారాయణ ఫీల్ అవుతూ ఆలోచనలో పడిపోతాడు. అయినా నేను ఇది కోపంతో అనడం లేదు నాన్న, బాధతో అంటున్నాను అని దశరథ అంటూ ఉండేసరికి జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా శౌర్య ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిందంటే ఇమిడియట్ గా అక్కడికి వెళ్లేసి శౌర్య కోసం డబ్బులు కట్టేసి బాగు చేసేస్తారు. వాళ్ళందరూ కూడా ఒక్కటైపోతారు. అలా జరగకూడదు అంటే కథను నాకు నచ్చినట్టుగా నేను అల్లుకోవాలి అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. కాంచన గురించి ఆలోచించకపోయినా కనీసం ఆ చిన్నదాని గురించైనా ఆలోచించాలి కదా నాన్న, మరి ఇంత కఠినంగా నువ్వు ఎలా ఉంటున్నావు అని దశరథ్ అనేసరికి అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదులే నాన్న, ఇప్పుడే నేను ఆ దీప దగ్గరికి వెళ్లేసి వస్తున్నాను. తన పాప మంచిగానే ఉందంట, కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దించేసి వచ్చాడంట, తను అక్కడే ఉంటుందంట కొన్ని రోజుల నుంచి అని జ్యోత్స్న అనగానే మరి డబ్బుల కోసం వీలెందుకొచ్చారు అని పారిజాతం షాక్తో అడుగుతుంది. ఇదంతా కూడా ఆ దీప ఆడుతున్న నాటకమని నీకు తెలియడం లేదా? అయినా దీప దగ్గరికి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది అని దశరథ్ అనేసరికి నిజాలు తెలుసుకుందామని వెళ్ళాను డాడ్. అత్తయ్య బావ అంతా ఇక్కడికి వచ్చేసి శోకాలు పెడుతూ ఉంటే అసలు నిజమేంటో బయట పెడదామని చెప్పి నేను దీప దగ్గరికి వెళ్ళాను. తను అక్కడ తాపిగా పిండి తడుపుకుంటూ కనిపించింది. నీ కూతుర్ని కార్తీక్ బావ ఫ్రెండ్ ఇంట్లో పెడితే మరి అత్తను బావను మా ఇంటికి ఎందుకు పంపించావు? ఆస్తి కోసం డబ్బు కోసం అని నేను అడిగితే ఏ ఆస్తిలో మీకే హక్కు ఉందా? మా ఆయనకి మా అత్తయ్యకి హక్కు లేదా? అందుకే పంపించాను అని నా ముఖం మీద డోర్లు కొట్టి మరీ చెప్పింది అని జ్యోత్స్న అనగానే చాలా మంచి పని చేసినావు జ్యోత్స్న, లేదంటే మీ నాన్న దృష్టిలో నన్ను చెడ్డవాణ్ణి చేస్తుంది మీ అమ్మ. దీప ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది, చాలా మంచి పని చేశావులే అని చెప్పేసి శివన్నారాయణ వెళ్ళిపోతాడు. నేర్పించడమేంటి, ఆల్రెడీ చాలా మాటలు నేర్పించేసి మన మీదికి ఎగనొక్కుతున్నారు, ఇప్పుడేంటి ఎప్పటినుంచో స్టార్ట్ అయిపోయింది అని పారిజాతం అనేసరికి ఇక చాలు పిన్ని అని దశరథ్ చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా రోజుల తర్వాత నువ్వు చాలా మంచి పని చేశావు జ్యోత్స్న అని పారిజాతం అనేసరికి ఇక మీదట నేను అన్ని మంచి పనులే చేస్తాను గ్రాని, ఇప్పుడే కదా ఆట మొదలు పెట్టాను, ఇక మీదట మంచిగా ఆట ఆడుతాను అని జ్యోత్స్న అనేసరికి ఆడు ఆడు, నువ్వు ఎంత ఆట ఆడితే అంతలా నేను నీకు తోడుగా ఉంటాను అని పారిజాతం అంటుంది. ఇక కార్తీక్ వాళ్ళ తండ్రి దగ్గర వాళ్ళ పిన్ని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి బేబీ నువ్వు అనేది అని తండ్రి అనగానే అవును బేబీ, నా దగ్గరున్న గోల్డ్ అంతా తాకట్టు పెట్టేసి దీప కూతురు ఆపరేషన్కి డబ్బులు ఇద్దామని అనుకుంటున్నాను అని పిన్ని అనగానే ఆ దీప వల్ల నా జీవితం నా కొడుకు జీవితం అందరి జీవితాలు నాశనమైపోయాయి అని తండ్రి అంటాడు. ఏంటి బేబీ నువ్వు అనేది? ఆ దీప వల్ల అందరి జీవితాలు బాగుపడ్డాయి. నీ కొడుకు వెళ్లి తాళి కడితే దీప మాత్రం ఏం చేస్తుంది? అయినా దీప ఎప్పుడూ కూడా తప్పు చెయ్యదు, తప్పులన్నీ కూడా సరిచేస్తూ ఉంటుంది అని పిన్ని అనగానే ఈ మాటలన్నీ నా దగ్గర చెప్పకు, నన్ను వదిలేసుకుని వెళ్లిపోయిన వాళ్ళ గురించి నేను ఇంతలా ఆలోచించను, నా దగ్గర నుంచి ఏ సహాయమో వెళ్లడం కూడా నాకు ఇష్టం ఉండదు అని కార్తీక్ తండ్రి అనగానే నీకేమైనా కార్తీక్ దీపలు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారా అని అడిగితే లేదు, నాకు స్వప్న చెప్పింది అని పిన్ని అనగానే శౌర్య ఏమి స్వప్న కూతురు కాదు కదా, నీకు ఎవరు ఫోన్ చేయాలి? చేస్తే దీపనన్నా ఫోన్ చేయాలి లేదా కార్తీక్ అన్నా ఫోన్ చేయాలి, స్వప్న ఫోన్ చేస్తే వెళ్తానని హెల్ప్ చేస్తానని ఎలా అంటావు అని తండ్రి అంటాడు. ఇలాంటి టైంలో ఎవరైనా అలాంటివన్నీ ఆలోచిస్తారా అని పిన్ని అనగానే ఆలోచించాలి, ఇలాంటి టైంలోనే ఆలోచించాలి. నా పెద్ద భార్య కానీ నా కొడుకు కానీ లేదా ఆ దీప కానీ ఇంకా ఆ ఇంట్లో ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంది కదా తను కానీ ఎవరో ఒకరు వచ్చి సహాయం అడిగితే అప్పుడు సహాయం చేయడంలో అర్థం ఉంటుంది, అంతేగాని ఎవరూ రాకుండా సహాయం చేయడం అంటే చెయ్యలేను అని తండ్రి అనగానే అసలు మీరు మనిషేనా అని పిన్ని కోపంగా అంటుంది. నేను మనుషుల్లోనే పుణ్యపురుషుణ్ణి వేమన గారు పద్యంలో చెప్పింది నా గురించే, అందుకే నా బుర్రతో ఆలోచించి చెప్తున్నాను. వాళ్ళు మన ఇంటికి రాలేదు అంటే వాళ్ళకి మన అవసరం లేనట్టే. మీరన్నట్టుగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నట్టు ఉంటే ఎలాగా అని తను అడిగేసరికి వాళ్ళ చేతుల్లో ఫోన్లు లేవా? వాళ్ళకంత అవసరం పడ్డప్పుడు వాళ్ళే ఫోన్లు చేస్తారులే, అప్పటి వరకు ఈ ఇంటి నుంచి ఎటువంటి సహాయం వాళ్ళకి అందకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పేస్తాడు కార్తీక్ తండ్రి. ఇక ఇక్కడ శౌర్య వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోలు పట్టుకొని నాన్న నాకిక్కడ ఏమీ బాలేదు, అసలు ఉండడం కూడా ఇష్టం లేదు, నాకేమీ నచ్చడం లేదు, కానీ నువ్వు ఇక్కడ ఉండమని చెప్పావు కాబట్టి ఉంటాను అని ఫోటో చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ దీప వాళ్ళు హాస్పిటల్ ముందు దిగుతారు. హాస్పిటల్ లోపల రూమ్ ఎక్కడా అని కంగారు పడుతూ దీప లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక్కడ శౌర్య అమ్మకు మాత్రం నేను హాస్పిటల్లో ఉన్నానని తెలియదు, నేను హ్యాపీగా నా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటానని అమ్మ అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ నేను
హాస్పిటల్లో ఉన్నాను అని తెలిస్తే అమ్మ నన్ను చూడ్డానికి వస్తుందా అని అనుకుంటూ ఉండగానే దీప వాళ్ళు ఐసీయూలోకి వస్తారు. ఐసీయూలోకి పరుగున వెళ్తున్న దీపను ఆపేసి, దీప నువ్వు కన్నీళ్ళ పెట్టుకోను అని నాకు మాటిచ్చావు, ఆ విషయాన్ని మర్చిపోకు అనగానే, ఇప్పుడు నీ ఊపిరిని అదిమి పట్టుకొని నేను ఎప్పుడు చెప్తే నువ్వు అప్పుడే ఊపిరి పీల్చుకోవాలి అని చెప్తే ఎలా ఉంటుందో నా బాధ కూడా అలాగే ఉంది కార్తీక్ బాబు, మీరు అడ్డు తప్పుకోండి, నేను శౌర్యని చూడాలి అని దీప తొందర పెడుతూ ఉంటే, లేదు దీప ముందు నేను వెళ్తాను, నేను పిలిచినప్పుడు నువ్వు లోపలికి రా, కానీ కన్నీటితో కాదు, ఆనందం ముఖంలో కనిపించేలాగా రావాలి, నాకిచ్చిన మాట మర్చిపోకూడదు అని చెప్పేసి కార్తీక్ లోపలికి వెళ్తాడు. శౌర్య నీకోసం నాన్న ఒక సర్ప్రైజ్ తెచ్చాడు అని చెప్పగానే ఏంటి అని శౌర్య ఎగ్జైటింగ్గా చూసేసరికి దీప వచ్చేస్తుంది. బాధను తట్టుకోలేక దీప వెళ్లి శౌర్యని గట్టిగా కౌగిలించుకొని గుండెలు పగిలేలా లోపలే ఏడుస్తూ ఉంటుంది. నేను హాస్పిటల్లో ఉన్నాను అని అమ్మకు చెప్పనన్నావు కదా నానా, ఎందుకు చెప్పావు అని శౌర్య అనగానే, అమ్మ నిన్ను చూడాలని చాలా అడిగిందమ్మా, అందుకే తీసుకొచ్చాను అని కార్తీక్ అంటాడు. అమ్మా నేను హాస్పిటల్లో ఎందుకున్నానో నీకు తెలుసా అని శౌర్య అనగానే, నేను చెప్పేశాను రౌడీ అని కార్తీక్ అంటాడు. అమ్మా నాన్న వారం రోజులు నేను హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పాడు, అమ్మను చూడకుండా నేను ఉండలేను కదా, అందుకే ఈ ఫోటోని నేను నాతో పాటు తెచ్చుకున్నాను అని పాప అంటూ ఉంటే దీప కండ్లల్లో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అయినా నీకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం కదా, మరి ఎలా పడుకున్నావురా అని అనేసరికి, కాశీ మామయ్య వస్తాడు కదమ్మా, తను మంచి మంచి కథలన్నీ చెప్పేవాడు, నేను మంచిగా పడుకున్నాను అని శౌర్య అనగానే, అంటే నేను లేనప్పుడు ఇక్కడ పాప దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, అందుకే తను వచ్చేవాడు అని కార్తీక్ అనగానే, అంటే విషయాలన్నీ అందరికీ తెలుసన్నమాట, నా ఒక్కదానికే నిజం తెలియదు. అది విన్న శౌర్య షాకింగ్గా, ఏంటమ్మా ఆ నిజమేంటి అని అడుగుతుంది. అదేనమ్మా మనం అమ్మకు చెప్పకుండా హాస్పిటల్కి వచ్చాం కదా, మనం అబద్ధం చెప్పామని అమ్మ బాధపడుతుంది అని అంటే, అవును మీరు నాకు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చారు కాబట్టి నాకు ఈ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు ఆగడం లేదు, అందుకే నేను ఏడుస్తున్నాను అని దీప ఏడుస్తూనే కవర్ చేస్తూ ఉంటుంది. కానీ అమ్మా నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే నాకు కూడా చాలా ఏడుపు వచ్చేస్తుందమ్మా, డాక్టరు నాకేవో పరీక్షలు చేశాడు, ఆ పరీక్షలన్నీ నేను పాస్ అయిపోయాను, ఎందుకంటే దేవుడి దగ్గర నేను ఆ పరీక్షలు పాస్ కావాలని కోరుకున్నాను, అందుకే పాస్ అయిపోయాను, కానీ ఇంకా ఒకే ఒక పెద్ద పరీక్ష ఉందంటమ్మా, ఆ పరీక్షలో నేను పాస్ అవుతానా అమ్మా, చెప్పమ్మా అని శౌర్య అడుగుతూ ఉంటే దీప ఏమీ చెప్పలేక కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అంతలో కార్తీక్ కలగ చేసుకొని, నువ్వు ఖచ్చితంగా పాస్ అయిపోతావమ్మా అని అంటాడు. అయితే మనం ముగ్గురం ఎప్పుడు కూడా ఇలాగే కలిసిమెలిసి ఉంటామా అని అంటే, అవునమ్మా మనం ముగ్గురం ఎప్పుడు కూడా ఇలాగే ఆనందంగా ఉంటాము అని కార్తీక్ అంటాడు. ఇంతలో నర్సు వచ్చేసి, డాక్టర్ గారు వస్తున్నారు, ఇంజెక్షన్ ఇవ్వాలి, మీరు బయటికి వెళ్ళండి అనగానే కార్తీక్ దీప బయటికి వెళ్ళిపోతారు. గది నుంచి బయటికి వచ్చిన దీప కుమిలి ఏడుస్తూనే ఉంటుంది. అంతలా ఏడవకు దీప, ఏమీ కాదులే శౌర్యకి అని కార్తీక్ అంటూ ఉంటే, ఈ మాటలన్నీ కూడా నిజం తెలియని పాపకి చెప్పండి, తను నమ్ముతుంది, కానీ నాకు నిజం తెలుసు బాబు, అలాంటప్పుడు నేను ఎలా నమ్ముతాను, తనను చూస్తుంటేనే నాకు కన్నీళ్లు ఆగడం లేదు, అలాంటిది నా బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టాడుతుంది అన్న నిజం తెలిసిన తర్వాత నేను ఏడవకుండా ఎలా ఉంటాను అని దీప ఏడుస్తూ ఉంటే, అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న చెప్పింది, మీరు వెళ్ళి మళ్ళీ జ్యోత్స్నని ఏమీ అనకండి, ఎందుకంటే జ్యోత్స్న మంచి పనే చేసింది, లేదంటే మీరు అసలు ఈ నిజాన్ని నాకు ఎప్పటికీ చెప్పేవారు కాదు అని దీప ఏడుస్తూ అంటూ ఉంటే, నేను నీ మీద ప్రేమతోటే ఈ నిజాన్ని చెప్పలేదు దీప, కోపంతో కాదు. ఇప్పుడు శౌర్యకి మనం ఇద్దరము కూడా నిజం చెప్పడం లేదు, అలా అంటే శౌర్య మీద కోపంతో చెప్పడం లేదు అనే కాదు కదా, తన మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి మనం చెప్పడం లేదు, అంతే కదా. అందుకే అప్కమింగ్ ఎపిసోడ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్స్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.